నాకు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎలా అయిపోయాయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమైనా గుర్తుందా? కానీ రేపు అల్లా అడుగుతాడు. ఒకవేళ ఇప్పుడు నేను చనిపోయాను, అల్లా అడుగుతాడు నీ 40 సంవత్సరాలు ఎక్కడ గడిపావు? మొదటి 10 సంవత్సరాలు బాల్యంలో అయిపోయాయి, మనకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు కాబట్టి అది వదిలేండి, మిగతా 30 సంవత్సరాలు ఎక్కడ గడిపారు? అలా ప్రతి ఒక్కరిని అల్లా ప్రశ్నిస్తాడు. రెండో ప్రశ్న మరీ ముఖ్యమైనది, వాన్ షబాబిహి ఫీమా అబ్లాహ్, మీరు జీవితాన్ని ఎక్కడ గడిపారు? జీవితంలో మరీ ముఖ్యంగా యవ్వనాన్ని ఎక్కడ గడిపారు? సుబ్హానల్లాహ్. ఏ వ్యక్తి జీవితంలో అయితే యవ్వనము సరైన మార్గంలో ఉంటుందో ఆ వ్యక్తి ఒక్క జీవితం కాదు, ఆ వ్యక్తి పూర్తి కుటుంబం అంతా కూడా సరైన మార్గంలో ఉంటుంది. యవ్వనం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒక్కసారి ముసలి వాళ్ళైన వాళ్ళని వెళ్ళి అడిగామనుకోండి, యవ్వనం గురించి వారు తెలియజేస్తారు. యవ్వనంలో ఏమీ సాధించకుండా ఉండి ముసలితనంలో ఉన్నవారు. ఎందుకని? యవ్వనంలో చేసే శక్తి ఉంటుంది, అలాగే సమయం ఉంటుంది. అదే ముసలి వాళ్ళు అయిపోతే చేసే శక్తి ఉండదు, మనం ఏ పని చేయాలి అన్నా కూడా సమయం ఉంటుంది కానీ శక్తి అనేది ఏమీ ఉండదు మన చేతుల్లో. అన్ని అనుభవాలు ఉంటాయి, ఏమీ చేయలేని పరిస్థితి. అలాగే మూడో ప్రశ్న, నాలుగో ప్రశ్న, మీరు ధనాన్ని ఎలా సంపాదించారు, ఎక్కడ సంపాదించారు, అలాగే ఎక్కడ ఖర్చు పెట్టారు? నేటి సమాజంలో అనేక ఫిత్నాలలో ఒక ఫిత్నా ఏమిటో తెలుసా? ప్రస్తుతము ఆధునిక సమాజంలో హలాల్ సంపద అనేది చాలా కష్టమైపోతుంది. హరాంకి అనేక దారులు కనబడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఏమిటి? సమాజంలో విలువ ఎవరికుంది? డబ్బున్న వాళ్ళకే కదా. మస్జిద్లో ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరికి దొరుకుతుంది? డబ్బున్న వాళ్ళకి. మదర్సాలు ఎవరికి దొరుకుతుంది? డబ్బున్న వాళ్ళకి. బంధువుల్లో రెస్పెక్ట్, మర్యాద ఎవరికి ఎక్కువ దొరుకుతుంది? ఈయన బాగా మిలియనీర్ అండి మా కుటుంబంలో, రండి. ప్రతిదీ కూడా మనం మాటలు చెబుతూ ఉంటాము, విలువ దీనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలని. ఒక్కసారి మీ మనసులో మీరు ఊహించుకోండి, మీ పూర్తి బంధువుల్లో అందరికంటే ఎక్కువగా ఎవరు గుర్తుంటారు? డబ్బున్న వాళ్ళే గుర్తుంటారు. పిలిచి ఒక్క పూట మటన్ బిర్యానీ పెట్టారనుకోండి, అది చెప్తూనే ఉంటాం, భలే పెట్టారండి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. మన పిల్లలకు మనం తెలియజేస్తుంటాము, చూడు మీ మామయ్య కొడుకు ఎలా యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేశాడు, కోట్లు సంపాదిస్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళు, లండన్ వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు. ఎందుకని? డబ్బు ఉంటేనే అన్ని అనుకుంటుంటాము. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సోదరులారా, డబ్బుతోనే అన్ని మంచి పనులు కూడా చేయగలం. మస్జిద్ కట్టాలంటే డబ్బు కావాలి, మదర్సా కట్టాలంటే డబ్బు కావాలి, మదర్సా నడపాలి అన్న డబ్బు కావాలి, ఇలాంటి ప్రోగ్రాంలు చేయాలన్నా డబ్బు కావాలి. కానీ ఆ డబ్బు మీ జేబులో ఉండాలి, కానీ మీ మనసు లోపలికి వెళ్ళకూడదు. ఒక్కసారి మనసు లోపలికి డబ్బు వెళ్ళిందా, ఇక పూర్తి ప్రపంచంలో మీకు మంచి వాళ్ళు ఎవరు కనబడరు, డబ్బున్న వాళ్ళే కనబడుతుంటారు. కాబట్టి హలాల్ సంపద అనేది చాలా ముఖ్యం. నేటి యువకులు మరీ ముఖ్యంగా జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో, జెన్జీ కిడ్స్ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు, వేగంగా మిలియనీర్స్ అయిపోతున్నారు, కోట్లు సంపాదించేస్తున్నారు. ప్రశ్నలు, అదేంటి నీకు 40 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోతున్నావు, 20 సంవత్సరాల అబ్బాయి సంపాదించేస్తున్నావు ఎలా అంటే? ఏదో ఒక బెట్టింగ్ యాప్లో పెట్టేసి సంపాదించడము, లేకపోతే అడ్డమైన సాఫ్ట్వేర్లు తయారు చేయడము, ఆ సాఫ్ట్వేర్లు అమ్మేయడం. లేదు సోదరులారా, సంపాదించేది హలాల్ అయి ఉండాలి, మీరు తినేది హలాల్ అయి ఉండాలి. ఒకవేళ హలాల్ సంపద తినలేదా, మీరు ఎంతైనా దువా చేసుకోండి, ఎన్ని నమాజులైనా చేసుకోండి, ఎన్ని మస్జిద్లైనా కట్టుకోండి, ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి యువకులు చెడిపోకుండా ఉండడానికి మనము చేయవలసిన పని హలాల్ సంపద. అలాగే ఐదో ప్రశ్న ఏమిటి? మనము జ్ఞానాన్ని ఎక్కడ ఆర్జించాము, ఆర్జించిన జ్ఞానం పై ఎంత ఆచరణ చేశాము? ప్రతి ఒక్కరికి ప్రశ్న. ఇక్కడ ఆలిం గారు అనుకోండి, ఆలిం గారికి తగ్గ ప్రశ్న. మీకు 10 పారాలే హిఫ్జు లేదా 5 పారాలే హిఫ్జు, మీకు తగ్గట్టుగా ప్రశ్న. మీకు తెలిసిన జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరించారు అని రేపు తీర్పు దినం రోజు అల్లా ప్రశ్నిస్తాడు. మరీ ముఖ్యంగా యువకులు చెడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే మన ఇంటి యొక్క వాతావరణం. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అదే తెలియజేశాడు, యా అయ్యుహల్లజీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా, ఓ విశ్వసించిన ప్రజలారా మిమ్మల్ని మీరు నరకాగ్ని నుంచి కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యుల్ని కూడా నరకాగ్ని నుంచి కాపాడుకోండి. అల్లాహు అక్బర్. ఇక్కడ మనకు మాత్రమే నేను కాపాడబడితే చాలండి అనట్లేదు, మీ కుటుంబ సభ్యుల బాధ్యత కూడా మీ పైనే ఉంది. ఇంట్లో మీ భార్య ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు వాట్సాప్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, మీ పిల్లల యొక్క స్నేహితులు ఎవరు,
వారి అలవాట్లు వీరిపై ఎంత పడుతున్నాయి, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. నేటి ఆధునిక యుగంలో అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏమైనా ఉంది అంటే మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. ఒకవేళ అందులో మీరు విఫలమయ్యారు అనుకోండి, మనం ఏమీ చేయలేము. ఎందుకని? నూహ్ అలైహిస్సలాం కొడుకే విఫలమయ్యాడు, కానీ ప్రయత్నం మనం నూహ్ అలైహిస్సలాం చేసినంత చేశామా లేదా అనేది ప్రశ్న. మనము ఆ వంక చూపించేసి నేను చెప్పానండి మా అబ్బాయి వినలేదంటే కుదరదు. అన్ని విషయాల్లో కూడా మనము జాగ్రత్త వహించాలి. మరీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇంట్లో ప్రతిరోజు మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ కూర్చొని చర్చించవలసిన విషయం ఒకటి ఉంది. ఏమిటా విషయము అంటే తప్పకుండా చర్చించవలసింది తౌహీద్. ప్రతిరోజు చర్చ జరగాలి. మనం నమాజ్కి వెళ్తున్నాము అంటే నమాజ్లో నుంచొని అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, కాలేజీలో ఏం జరుగుతుంది, లేకపోతే నా షాప్లో ఏం జరుగుతుంది, ఈ ఆలోచనలు కాదు. నమాజ్లో మీకు కాన్సన్ట్రేషన్ కుదరాలి అన్నా మీరు ప్రతిరోజు ఇంట్లో ప్రతిరోజు కుటుంబ సభ్యులు పిల్లలతో కూర్చోబెట్టుకొని తౌహీద్ గురించి డిస్కస్ చేయాలి. మీకు ఎంతైతే తెలుసో అంతవరకు తెలియజేయాలి. అనేక మంది తెలియజేస్తుంటారు, మా పిల్లలు ఇంకా చిన్నపిల్లలండి, ఇప్పుడే అర్థం కాదు. మీ పిల్లలు 4 సంవత్సరాల 5 సంవత్సరాల ఆలోచించమాకండి. పిల్లలు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే వారి ముందు చర్చించండి. అసలు మన లక్ష్యం ఏంటి? సృష్టికర్తైనా మనల్ని ఎందుకు పుట్టించాడు? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నులను పుట్టించింది కేవలము నా ఆరాధన కోసం అని సృష్టికర్త నలదాలు తెలియజేస్తున్నాడు. ఈ విషయం ఎప్పుడైనా మీరు మీ పిల్లలకు తెలియజేశారా? తెలియజేయలేదు. ఒకటే ఆలోచన, 10th అయిన తర్వాత ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఆ తర్వాత ఎంసెట్ ఎలా రాయాలి, ఆ తర్వాత నీట్ ఎలా రాయాలి, ఇవే ఆలోచనలో ఉన్నాం తప్ప ఎప్పుడైనా నీ జీవిత లక్ష్యము నువ్వు బ్రతికి ఉన్నా, నేను బ్రతికి ఉన్నా చనిపోయినా నీవు నీ జీవితంలో మర్చిపోకూడని విషయం ఏదైనా ఉంది అంటే సృష్టికర్తను అల్లాహ్ని తెలియజేశామా? తెలియజేయలేదు. మరి మనము మన పిల్లలకి